తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుందా? నేతలకు పదవుల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసేందుకు రెడీ అయిందా? టీపీసీసీ తీసుకున్న నిర్ణయంతో ఆశావాహులు పరేషాన్ అవుతున్నారా? ఇంతకీ టీపీసీసీ ఏం డెసిషన్ తీసుకుంది? ఈ డెసిషన్ పై నేతలంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? వాచ్ ఇట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. దాంతో రాష్ట్రంలో విజయోత్సవాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక నేతకు ఒకే పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్టు గాంధీ భవన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పదవులు ఆశిస్తున్న నేతలకు పార్టీ పదవి కావాలా, నామినేటెడ్ పోస్ట్ కావాలా అని హైకమాండ్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ హైకమాండ్ నిర్ణయం తెలుసుకుని నేతలంతా షాక్ అవుతున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ వచ్చారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. ఆయన భర్తీ తర్వాత పార్టీ పదవులను భర్తీ చేసేందుకు టీపీసీసీ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. అలాగే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో చాలా జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు. ప్రస్తుతం జోడు పదవులను అనుభవిస్తున్నారు. అటు కొందరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు సైతం దక్కాయి. అయితే టీపీసీసీ ఒకే నేతకు ఒకే పదవి అనే నిర్ణయం తీసుకుందని తెలిసి ఈ నేతలంతా పరేషాన్ అవుతున్నారట. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమైందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢంలోనే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు భర్తీ చేస్తారని ప్రకటించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత శ్రావణంలోనూ వీలు కాలేదు. అయితే పదవుల పంపకం ఆలస్యం అవుతుండటంతో పార్టీకి నష్టమనే ఆలోచనకు పార్టీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఈ నెలలో పదవులు భర్తీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు టీపీసీసీ ఇచ్చిన కొత్త ట్విస్టుతో మాత్రం నేతలు తెగ పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. ఒకే నేతకు ఒకే పదవి అంటే అలా ఎలా కుదురుతుందని తిరిగి ప్రశ్నిస్తున్నారట. అయితే టీపీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళితే కానీ జోడు పదవులా ఒకే పదవా అనే విషయంలో క్లారిటీ రాదని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తంగా ఒకే పదవి అంటూ టీపీసీసీ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిస్తే కానీ పార్టీ పదవులు భర్తీ చేసే అవకాశమే లేదని పార్టీలో మరికొందరు నేతలు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీపీసీసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. లేని పక్షంలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా టీపీసీసీ తీసుకున్న కొత్త రూల్స్ తో ఆ పార్టీ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నట్టు గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.